కొల్లిపర మండలంలోని కొల్లిపర గ్రామంలో గత నెల అంటే జూలై నెల 20వ తారీఖు 21వ తారీఖు మధ్య రాత్రిలోని 1 గంటకి సుమారుగా మనకి మీనా కుమారి అనే ఆవిడ ఇంట్లోని చోరీ జరిగిందని చెప్పేసి ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 21వ తారీఖున 10 గంటలకు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరో రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి డోర్ కట్ చేసుకుని లోపలికి వచ్చి ఇంట్లో ఉన్న నగదుని మరియు బంగారాన్ని దొంగిలించి వెళ్ళారని చెప్పి మనకి కంప్లైంట్ వస్తే దాని మీద 91/22 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ముద్దాయి అఫ్సర్ అనే వ్యక్తి కొల్లిపర గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతనికి ఆ ఫ్యామిలీ గురించి ఆ కుటుంబం గురించి ఐడియా ఉంది. ఆ కుటుంబంలో వారికి కొంచెం డబ్బు ఉంది. రీసెంట్గా వాళ్ళ ఇంట్లోని భారీ ఎత్తున నగదు ఉన్నది అని చెప్పేసి అతనికి ఇన్ఫర్మేషన్ మీద ఈ మిగిలిన ముద్దాయిలు టోటల్ ఇందులోని ఇప్పుడున్న ఈ మిగిలిన 8 మంది ముద్దాయిలతోటి అతను మాట్లాడడం జరిగింది. వీళ్ళందరూ కూడాను గుప్త నిధులు సేకరిద్దాము, వాటిని తవ్వి అమ్ముకుందాము అనే వెతుకులాట్లో ఉంటూ ఉంటారు. సో ఇతను మిగిలిన ముద్దాయిలందరికీ సమాచారం ఇవ్వడంతో వాళ్ళందరూ కూడాను ప్లాన్ వేసుకొని 20వ తారీఖు నైట్ చేద్దామని చెప్పి 2 ఎరిటిగా కార్లలోని 2 బృందాలుగా ఆ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి సమీపంలో ఉన్న SBI ATM దగ్గర కొంతమంది ఒక కారులో ఆగారు. మరి కొంతమంది బాధితురాలు ఇంటి దగ్గరికి వెళ్ళి అలా ఇంటికి గోడ దూకిన తర్వాత ఇంటికి మెష్ డోర్ అనేది ఉంది. మెష్ డోర్ వాళ్ళ లోపల నుంచి గడపెట్టుకుని ఉన్నారు. మెష్ డోర్ని కట్ చేసి అందులోకి ప్రవేశించి ఆ లోపల అర్మారాలోని ఒక నల్లటి బ్యాగ్లోని కొంత నగదు అండ్ బంగారం చోరీ చేశారు. అది తర్వాత చూస్తే మనకి 10 లక్షల వరకు క్యాష్ మరియు కొంత బంగారం చోరీ కాబడింది. వీళ్ళందరినీ కూడాను మనం టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా పట్టుకొని ఒకరిని అందరినీ కూడాను మేము నందివేల్ జంక్షన్ దగ్గర ఇవాళ మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది. మధ్యాహ్నం అరెస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపిస్తాము. ఇందులో మొత్తం 12 మంది ముద్దాయిలు, మనకి ప్రస్తుతానికి 9 మందిని అరెస్ట్ చేయగలిగాము. ఇంకో 3 ముద్దాయిలు పరారీలో ఉన్నారు. మొత్తం 10 లక్షల క్యాష్ చోరీ కాబడింది. అందులోని 8.5 లక్షల వరకు రికవరీ చేయడం జరిగింది. మిగిలిన 3 లక్షన్నర మనకి ఎవరైతే మిగిలిన ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ ఆధీనంలో ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది. వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి మిగిలిన అమౌంట్ కూడా రికవరీ చేయడం జరుగుతుంది. ఒకతను కొల్లిపర, మిగిలిన వాళ్ళు దాచేపల్లి, ఈ పామరు మండలము, కృష్ణా జిల్లా, తర్వాత నకిరికల్లు, ఇలాగా రకరకాల ఊళ్ళ నుంచి ఉన్నారు. మొత్తం 9 మంది అయితే మిగిలిన 3 వివరాలు తెలియాల్సింది. అయితే వీళ్ళందరూ కూడాను గుప్త నిధులు సేకరిద్దాము అనే దీని మీద ఒకరినొకరు పరిచయం అయ్యి వాళ్ళందరూ అలాగా గ్రూప్లో తయారయ్యి ఇట్లా చేశారు.